క్యారెక్టర్గా పేరున్న ఆ నేత నుంచి ఇప్పుడు వైసీపీ క్యాడర్ మెల్లగా సైడ్ అవుతోందా? సైలెంట్గా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారా? ఓవైపు ఓటమి, మరోవైపు కూటమిలోకి వెళ్తున్న క్యాడర్తో ఆ నేత ఉక్కిరి బిక్కిరవుతున్నారా? అధికార పార్టీలోకి జంప్ అయ్యే ప్లాన్ బెడిసి కొట్టడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక బిక్కముఖం వేశారా? ఏ ప్లాను వర్కౌట్ కావడం లేదని నిర్వేదనలో మునిగిపోయారా? ఫ్యూచర్ ఏంటో అంతుపట్టక ఆందోళన చెందుతున్నారా? కండువాలు మార్చేస్తున్న క్యాడర్ను కంట్రోల్ చేయడం కష్టంగా మారిందా? ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన కథ? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అటు కాంగ్రెస్ ఇటు వైసీపీలో మంత్రిగా పనిచేసిన నేత. గతంలో ఓడిపోయినా కుంగిపోయేవారు కాదు, గెలిచినా పొంగిపోయేవారు కాదు. బ్యాలెన్స్డ్గా ఉంటూ ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లైమ్లైట్లో ఉండేవారు. కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు. ఇంటా బయట కలిసి రావటం లేదట. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంటరి అయ్యారని పార్టీలో చర్చ సాగుతోంది. ఓటమి కుంగుబాటో లేక రాజకీయ భవిష్యత్తుపై బెంగో కానీ ముభావంగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బాలినేని ఈసీతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అనుచరులు మాత్రం ఈ మాజీ మంత్రికి ముఖం చాటేసి టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న విల్లాల్లో అక్రమాలు జరిగాయంటూ అధికారులు తనిఖీలు చేయటం మాజీ మంత్రిని టెన్షన్ పెడుతోంది. మరోవైపు వైసీపీని వీడి అధికారంలో ఉన్న పార్టీలో చేరాలని బాలినేని ప్రయత్నిస్తున్నా ఆ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. దీంతో వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ లీడర్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ కి దగ్గర బంధువు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల వైసీపీ అభ్యర్థులను మార్చింది. బాలినేనిది మాత్రం ఒంగోలులోనే కొనసాగింది. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 34,100 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. 4వ రౌండ్లోనే ఓటమి కళ్ల ముందు కనిపించడంతో కౌంటింగ్ హాల్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఓటమిని జీర్ణించుకోలేక బాలినేని సతమతమవుతుంటే ఈయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఒంగోలు సమీపంలో నిర్మించిన విల్లాల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎర్రజర్ల కొండల్లోని ఐరన్ బోర్ మట్టితో చదును చేశారని జిల్లా కలెక్టర్కు కంప్లైంట్స్ అందాయి. దీంతో రెవెన్యూ మైనింగ్ అధికారులు విల్లాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. దీనికి తోడు ఒంగోలులో బాలినేని అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 20 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీ పెత్తనం సాగిన ఒంగోలు నగరపాలక సంస్థపై తెలుగుదేశం జెండా ఎగిరింది. మరోవైపు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వినియోగించిన ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీని ఆశ్రయించారు. ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పోల్చి చూడాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈవీఎంలు సక్రమంగా పనిచేశాయా లేదా అన్న అంశంపై మాక్ పోలింగ్ చేసి చూపిస్తామని ఈసీ బాలినేనికి సూచించింది. దీనిపై బాలినేని హైకోర్టుని ఆశ్రయించినా ఊరట లభించలేదు. ఇక వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది. వరుస ఎదురు దెబ్బలతో విలవిల్లాడుతున్న బాలినేని ఎన్డీఏ కూటమిలోని జనసేనలో జాయిన్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేశారట. గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారని లోకల్ టాక్. ముందుగా రూట్ క్లియర్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా జనసేన ముఖ్య నాయకులు ఈ నేత చేరికను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. దీంతో బాలినేనికి గ్లాస్ పార్టీలో గేట్లు మూసుకుపోయాయని లేటెస్ట్ టాక్. ఈ నేపథ్యంలో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. వరుస ఎదురు దెబ్బలతో బాలినేని తన పొలిటికల్ ఫ్యూచర్ ను ఎలా మలుచుకుంటారో అనే అంశంపై జరుగుతున్న చర్చ ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రకాశం జిల్లాలో రాజకీయ చక్రం తిప్పిన బాలినేనికి కాలం కలిసొస్తుందో లేదో చూడాలి మరి.